గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో కేసీఆర్ అసలు జనాల్లోకి రావడమే మానేశారు. పైగా కూతురు కవిత జైల్లో ఉండడంతో మరింత మానసిక ఆవేదనకు గురయ్యారు కేసీఆర్. మరి ఇప్పుడు కవిత బెయిల్పై బయటకు రావడంతో కేసీఆర్ మళ్ళీ జూలు విదిల్చి ప్రజాక్షేత్రంలోకి వస్తారని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతోపాటు గతంలో కేసీఆర్ చెప్పినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతారని, రేవంత్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూల్చుతారు అంటూ గులాబీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అయితే అసలే దూకుడు మీదున్న రేవంత్ను కేసీఆర్ నిలువరించగలరా? ఎమ్మెల్యే వలసలతో వీక్ అయిన గులాబీ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేంత సీన్ ఉందా? ఇప్పుడిదే తెలంగాణలో హాట్ టాపిక్. ఇంతకీ కేసీఆర్ మళ్ళీ జనాల్లోకి వస్తారా? కేసీఆర్ అంటే తెలంగాణకు బ్రాండ్. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన కృషి, పోరాట పటిమ అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని చెప్పొచ్చు. ఎన్నో దీక్షలు, ఎన్నో సభలు, మరెన్నో సమావేశాలు నిర్వహించి తెలంగాణ ఆవశ్యకతను ఊరూరా చాటి చెప్పారు. చివరకు లక్ష్యాన్ని సాధించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రజలు సైతం కేసీఆర్ మీద నమ్మకంతో ఆయనే సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఒక్కసారి కాదు, 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టారు. 2014, 2018లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. దశాబ్ద కాలం పాటు రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో అయినా ఆ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రంలో ఇతర పార్టీ అనేది కనిపించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఏ నినాదంతో అయితే రాష్ట్రం ఏర్పాటు జరిగిందో వాటిలో కేసీఆర్ నెరవేర్చింది ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసు. నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డారు. 1,00,000 కోట్లతో ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. వాటితో పాటే మరికొన్ని ప్రాజెక్టులను నిర్మించారు. తెలంగాణ మొత్తానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా వాటి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఇమేజ్కి పెద్ద డ్యామేజీని తీసుకొచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలోని వైఫల్యాలు వెలుగు చూశాయి. ప్రజల్లోనూ మెల్లమెల్లగా ఆయనపై విశ్వాసం తగ్గింది. ఫైనల్లీ మొదటిసారి కేసీఆర్ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నవంబర్ నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. పీసీసీ చీఫ్గా ప్రచారంలో దూకుడుగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు అవుతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచే బీఆర్ఎస్ వైఫల్యాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తూ ముందుకు సాగుతోంది. ఇక ఓటమి నుంచి కేసీఆర్ సైతం సైలెంట్గానే ఉండిపోయారు. ఇటీవల తన కూతురు కవిత జైలు నుంచి విడుదల కావడంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలే అంటూ ఆ పార్టీ నేతలు గొప్పలకు పోతున్నారు. అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పోయి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కాస్త నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తుంది. ప్రజలు ఎంతగానో ఆదరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే దానిని కూల్చడం అంత ఈజీనా? ప్రజలు తిరస్కరిస్తేనే అధికారం కోల్పోయిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు బీఆర్ఎస్ నేతలకే తెలియాలి. ఇప్పటికే ఎన్నో అవినీతి, అక్రమాలు, విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు ఆ ఉచ్చు నుంచి ఎలా బయటపడతారు? వాటన్నింటినీ పట్టించుకోకుండా మళ్లీ అధికారం చేపడతామంటూ ప్రచారం సాగించడమేంటి? కవిత జైలు నుంచి వచ్చినందుకు ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వస్తుండడం మంచి పరిణామమే. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెబుతుండడం మాత్రం ఆయన మైలేజీకే మైనస్ అవుతుందని పలువురు రాజకీయ నిపుణుల అభిప్రాయం.
మరోవైపు అధికారం చేపట్టినప్పటి నుంచి రేవంత్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కేసీఆర్కే నోటీసులు పంపించారు. పైగా దీనిపై ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ బయటకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసే సీనుందా అనే డౌట్ కూడా పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా అంతా కాంగ్రెస్ సర్కార్ దగ్గరుంది. ఇప్పుడు ఆ పార్టీని టార్గెట్ చేస్తే వరుసగా గులాబీ నేతలపై కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ అనవసరంగా రేవంత్ను కెలుక్కుంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేసీఆర్ మౌనాన్ని కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ఏదో ఒక ఆలోచన ఆయన చేస్తూనే ఉంటారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే అది ప్రభుత్వాన్ని కూలదోసే అంత పెద్దదిగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అంత సీన్ లేదన్నది రాజకీయ పండితుల అభిప్రాయం.